మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. జీరో ఫ్లాప్ తర్వాత గెస్ట్ అపియరెన్స్ లకే పరిమితమైన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హై యాక్షన్ థ్రిల్లర్ గా పేర్కొనబడిన ఈ చిత్రానికి వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పడుకునే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని రూపొందించారు. కింగ్ ఖాన్ పఠాన్ చిత్రాన్ని 2023 రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. హిందీతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆవిష్కరించిన షారుఖ్ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీజర్ ను ఈ రోజు షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పఠాన్ గురించి నీకు ఏమేమి తెలుసు అనే వాయిస్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్ గా సాగింది. పోరాడేవాడికి ఎక్కువ బాధలు అన్నట్టుగా కెరీర్ లో మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమంతకి మరో బిగ్ షాక్ తగిలింది. అదే తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి. రెగ్యులర్ గా వర్క్అవుట్స్ చేస్తూ ఉండే సమంతకి ఇలాంటి వ్యాధి రావడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. రియల్ లైఫ్ లో ఇన్ని ఇబ్బందులు పడుతున్న సమంత రియల్ లైఫ్ లో రిస్క్ ఎందుకు చేయదు చెప్పండి? రీల్ లో ది ఫైటర్ అనిపించుకుంటోంది సమంత. ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఆకట్టుకుంది. సమంతలోని యాక్టింగ్ స్కిల్స్ ని, డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్షన్ చేసే స్కిల్స్ ని మెచ్చుకుంటున్నారు ఆడియన్స్. ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సమంత ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చాలా కష్టపడ్డది. సమంత ది ఫైటర్ అని ఊరకనే అనడం కాదు, ఆమె స్క్రీన్ అవతల పడుతున్న కష్టాన్ని చూస్తే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎన్ని కష్టాలు వచ్చినా తను మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తుంది సమంత. ప్రస్తుతం సమంత యశోద నుంచి యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యి వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ కంపోజ్ చేశారు. యశోద యాక్షన్ మేకింగ్ వీడియో చూసిన ఆడియన్స్ సమంత డెడికేషన్స్ కి ఫిదా అవుతున్నారు. అయినా ఫైటర్ సమంత రియల్ లైఫ్ లోనే ఎన్నో రిస్క్లని ఫేస్ చేస్తుంది. రియల్ లైఫ్ లో అది కూడా ఆడియన్స్ ని మెప్పించడం కోసం ఈ మాత్రం కష్టపడడం ఆమెకి ఒక లెక్క అని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. యశోద మూవీని హరీష్ దర్శకద్వయం డైరెక్ట్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.
చిత్ర పరిశ్రమలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏ భాషలో విడుదలైనా కూడా ఈ సినిమాకు ఊహించని రేంజ్ లోనే కలెక్షన్స్ వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కావచ్చింది. అయితే కాంతార ఫుల్ రన్ కలెక్షన్ టార్గెట్ ఎంత? చూస్తూ ఉంటే ఈ సినిమా రాబోయే రోజుల్లో మరో పెద్ద రికార్డును అందుకోబోతున్నట్లు బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం కన్నడ చిత్ర పరిశ్రమలోనే దాదాపు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక మంది జనాలు వీక్షించిన సినిమాగా కూడా ఇది రికార్డును క్రియేట్ చేసింది. ఇక తెలుగులో అయితే ఇప్పటికే నిర్మాత అల్లు అరవింద్ కు 20 కోట్ల వరకు లాభాలను అందించిన ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక హిందీలో కూడా హాఫ్ సెంచరీ కొట్టేందుకు రెడీ అవుతోంది. వీకెండ్స్ వస్తే చాలు కాంతారకు పోటీగా ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా కలెక్షన్స్ తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా దాదాపు 250 కోట్ల మార్క్ ని టచ్ చేయగా ఇక ఈ సినిమా ఫుల్ రన్ లో త్వరలోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా అని తెలుస్తుంది. సాధారణంగా యాక్షన్ సినిమాలు ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుంది అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.